లేవియ కాండం 14వ అధ్యాయం 10వ వచనం. 8వ నాడు వారు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఏడాది 6 గొర్రె పిల్లలను, నైవేద్యమునకై నూనె కలిసిన 3 10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకొని రావలను. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ భాగంగా మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు కలిగినటువంటి భాగాన్ని మనం చదువుగా విన్నాం. 2 నుండి 4 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు బ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేమో. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, ఆయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చారు. అందుకై మీకు వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. రాను దినాల్లో ఇంకా గంభీరంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేయండి. సమయంలో మీ మాటల్ని ధ్యానించినట్లుగా, అయ్యా, మీ దాసుడు అల్పుడు అయోగ్యుడు కనుక మీ చాటును మరుగుపరుచుకుని నోటికి గోరుగా ఉండి మా బిడ్డలతో మీరు మాట్లాడండి. అలనాడు హృదయ హృదయాన్ని తెరచినట్లు ప్రతి బిడ్డ హృదయాన్ని తెరచి వారిని నీకించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొలుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి పిల్లగా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో వచ్చినటువంటి మీ అందరికీ, అలాగే ఈ మాటలో విచ్చినటువంటి మీ అందరికీ ప్రభు నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి 2 భాగాల్లోని దాగి ఉన్న పౌరాత్మిక సత్యాలను మనం జాగ్రత్తగా పరిశీలించేద్దాం. దయచేసి ఈ మొదటి భాగం లేవియ కాండం 14వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుగా విన్నాం. కుష్ఠరోగి శుద్ధుడైన తర్వాత తాను తీసుకురావాల్సినటువంటి కానుక, అనగా మోషే నియమించినటువంటి కానుకను ఏదైతే ఉందో ఆ వివరాలు మరి అక్కడ మనం చూస్తాం. పిల్లగా 2వ భాగంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం ఈ మొదటి 4 వచనాల్లో మనం ఉన్నటువంటి విషయాలు చదువుగా విన్నాం. ఇందులో మరి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయమని అడగడం, తర్వాత నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మని చెప్పడం, ఆయన్ని స్వస్థపరిచిన తర్వాత ఆయన ఒక మాట యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తాడు. నీవు వెళ్ళి యాజకునికి దేహాన్ని కనబరుచుకొని మోషే నియమించినటువంటి ఆ కానుకను సమర్పించమని చెప్పడం మనం చూస్తాం. ఈ సమయంలో మనం ఇదే మాటల్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం ఈ మొదటి 4 వచనాల్లో ఉన్నటువంటి సత్యాలను మనం ధ్యానించబోతున్నాం. ఇదే భాగము మరొక 2 సువార్తికులు కూడా రాశారు. మార్కు సువార్తికుడు రాశాడు, లూకా సువార్తికుడు కూడా
రాశాడు. మీరు కనుక విషయాలు చూడాలనుకుంటే చూడవచ్చు, రాసుకోవచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుండి 45 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుండి 45 వచనాలు. అలాగే లూకా సువార్త 5వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు. లూకా సువార్త 5వ అధ్యాయం 12 నుండి 16 వచనాల్లో ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయం 4 వచనాల్లో ఉన్నటువంటి అదే సందర్భం మనకి అక్కడ కనబడతాయి. దేవుడుగా ఈ భాగమునందు ముఖ్యంగా ఎవరెవరు ఈ భాగంలో ఉన్నారు అని కనుక మనం చూస్తే ముఖ్యంగా ఈ 3 వచనాలు ఉన్నాయి చూసారా? 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే ఒక మరి భయంకరమైనటువంటి రోగంతో ఉన్నటువంటి ఒక కుష్ఠరోగి, అక్కడ జరిగినటువంటి ఈ విషయాలు సన్నివేశాల మీద మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అనేకమైనటువంటి పారమార్థిక సత్యాలు అందులో ఉన్నాయి పిల్లల, వాటిని మనం చూడబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో ఉన్నటువంటి మరి ప్రాముఖ్యమైనటువంటి సందర్భం కానివ్వండి, సన్నివేశం కానివ్వండి, అక్కడ జరిగినటువంటి మరి సందర్భం కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు. 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ ప్రసంగాలు చేసిన తర్వాత కొండ మీద నుంచి ఆయన దిగుతూ ఉన్న సమయంలో ఆయనని అనేక మంది సమూహం ఆయన్ని వెంబడించడం మనం చూస్తాం. అక్కడ ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావడం, వచ్చి అనే మాట చూస్తాం. చూడండి, ఆ మాట చాలా అద్భుతమైనటువంటి మాట పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆయన వచ్చాడు. 2వ వచనం నుంచి, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన దగ్గరికి వచ్చాడు. ఏ దేవుడైతే ఆయనను స్వస్థపరచగలడో ఆ గొప్ప దేవుడి యొద్దకు వచ్చాడు. ఏ దేవుడైతే ఆరాధనీయుడో ఆ దేవుణ్ణి ఆయన ఆరాధిస్తున్నాడు. ఏం జరిగింది అక్కడ? మృక్కి. 3వది ఏం జరిగింది పిల్లలు? అక్కడ చూస్తే అక్కడ చూడండి, ఆ మాట ప్రభువా అన్నాడు. ప్రభువా అని ఇప్పుడు ఏమంటాడంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనెను. ఎంత బాగున్నాయండి ఈ మాటలు. మనం జాగ్రత్తగా బాగా పరిశీలన చేస్తూ ఉంటే మరే కుష్ఠరోగి కూడా చేయనటువంటి విధంగా ఇవి చేశాడు. వాటిని ధ్యానిస్తూ ఉంటే దేవుడు నా హృదయంలో అనేకమైనటువంటి విషయాలు మరి నా హృదయంలో వచ్చాడు. వాటిని మీ ముందు చాలా ఆశపడుతూ ఉన్నా. మరే కుష్ఠరోగులు మీరు చూడండి, 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు. కానీ ఇటువంటి సన్నివేశం జరగలేదు. అక్కడ కేకలు పెట్టి వెళ్ళిపోయారు, అయ్యా మమ్మల్ని కరుణించు, స్వస్థపరచని కేకలు పెట్టారే కానీ ఇదిగో ఇలా చేసినటువంటి వారు మనకు అక్కడ కనబడదు. ఆ సందర్భం మనకు లేదు. కానీ ఇక్కడ ఈయనలో 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. వాటిని మనం చూడబోతూ ఉన్నాం. దేవుడు బిడ్డలారా, అవన్నీ మనం చూడాలంటే కొంచెం ఉపోద్ఘాతంలో అసలు ఈ కుష్ఠరోగి గురించి మనం చూడాలి. కుష్ఠరోగి హీబ్రూ పదం ఒక మాటని దీనికి ఉపయోగించారు పిల్లరా. అదేంటంటే చారయత్ అనేటువంటి హీబ్రూ పదాన్ని దానికి వాడారు. దాని అర్థం ఏంటంటే ఓకే వాడలేదు ఆ మాట. దానికి అర్థం ఏంటంటే హీబ్రూ భాషలో ఈ పదానికి ఇచ్చేటటువంటి అర్థం దెబ్బతీయడం అనే అర్థాన్ని ఇచ్చే పదం నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది. చారవత్ అనేటటువంటి పదం దెబ్బతీయడం. ఏం దెబ్బతీయడం? దేవుడు దెబ్బతీయడం. ఆనాడు ఆ దినాల్లో చాలా మంది యొక్క విశ్వాసం ఏంటంటే ఈ కుష్ఠరోగం పాపం చేసిన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరైతే పాపం చేస్తారో వారికి వస్తుంది. తద్వారా ఏం జరుగుతుందంటే ప్రతిఫలంగా దేవుడు దెబ్బ కొడతాడు, వారిని దెబ్బతీస్తాడు అనే ఉద్దేశంతో అర్థాన్ని
కాదనుకోకూడదు. కానీ ఖచ్చితంగా మనం కనుక చూస్తే ఈ మాటలు, ఈ వ్యాధి పాపాలకు ప్రతిఫలంగా దేవుడు వేసిన దెబ్బని, దేవుని శక్తిని, ఆ యొక్క దేవుని యొక్క శిక్ష వారికి పడిందని ఆయన ఈ ప్రజల యొక్క ఈ నమ్మకం. అయితే కొన్ని సందర్భాల్లో ఇది నిజమే అనిపిస్తుంది. అదేవిధంగా మీరు 3 సందర్భాలు మీకు నేను తెలియజేస్తాను. వచనాలు అయితే చెప్పను, రెఫరెన్స్ అయితే చెప్పను, కానీ టైం లేక 3 సందర్భాలు గమనించండి. ఒకటి, మిరియాము ఉంది. మిరియాము ఎవరిమే? మోషే, దైవజనుడైనటువంటి మోషే అహరోనుల యొక్క సహోదరి. ఈమెకి కుష్ఠరోగం కలిగింది, దేవుని చేత కలిగింది. ఎందుకు అంటే దైవజనుడైనటువంటి మోషేని పట్టుకొని ఆమె ఏం చేసిందంటే ఆయనకి విరోధంగా మాట్లాడింది. తద్వారా ఏం జరిగింది? దేవుడు తన సేవకుల్ని వారికి విరోధంగా మాట్లాడితే ఊరుకుంటాడా? మరి ఏం జరిగింది? కుష్ఠరోగం వచ్చింది. రెండో సందర్భం కనుక మనం చూస్తే పిల్లరా, మీరు కనుక యోధారాజు అయినటువంటి ఉజ్జియా ఉన్నాడు. యోధారాజు అయినటువంటి ఉజ్జియా, ఈయన కూడా కుష్ఠరోగం వచ్చింది. ఈయనకి ఎక్కడ వచ్చిందంటే నొసట మీదకి వచ్చింది. నొసట మీద ఎందుకు వచ్చింది ఈయనకి కుష్ఠరోగం అంటే దేవుని సేవకులు చేయాల్సిన పని రాజు చేస్తున్నాడు. దేవుని సేవకులు ఇది గుర్తెరిగి ఇది నీ పని కాదు అని ఆయన అడ్డగించడం చేత రౌద్రుడై దేవుని సేవకుల్ని మరి తన కోపం అంతా వారి మీద వెళ్ళబోచడం చేత జరిగిన విషయం ఏంటంటే నొసట మీద కుష్ఠరోగం వచ్చి ఆ కుష్ఠతోనే చనిపోయాడు. ఆయన అతి భయంకరంగా చనిపోయాడు. మూడవ సందర్భం కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పిల్లగా, మరి దైవజనుడైనటువంటి ఎలీషా ఉన్నాడు, ఆయన సేవకుడైనటువంటి గెహజీ ఉన్నాడు కదా, గెహజీ. ఈయన దేవుడి సేవకుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే, నేను ఇక్కడే ఉన్నానయ్యా అని అబద్ధం ఆడాడు దేవుడి సేవకులకి. మరి ఊరుకుంటాడా దేవుడు? దేవుడి సేవకులకి అబద్ధాలు చెప్తూ ఊరుకుంటాడా? అన్నాడు, ఆ నయమాన్ కుష్టు కలిగినటువంటి ఆ కుష్టి నీకును నీ సంతతికి సదాకాలము కాదన్నాట. ఆయన కుష్ఠరోగం వచ్చేసి ఈ 3 సందర్భాల్లో మీరు చూస్తే కూడా జాగ్రత్తగా పరిశీలన చేయండి. నేను దాన్ని నొక్కి ఒక్కానికి చెప్పట్లేదు, కానీ ఒక్క సత్యం మనం గ్రహించాలి. అదేంటంటే ఈ 3 సందర్భాల్లో కూడా ముగ్గురికి దైవజనుడు జోలు వెళ్ళినందుకు 5 వరకు ఆ కుష్ఠరోగం వచ్చింది. రెండవది దేవుని బిడ్డలారా, ఈ మాట వినండి. ఎందుకు వచ్చింది మీకు కుష్ఠరోగం అంటే పాపం చేయబట్టి. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మనం చూస్తున్నటువంటి ఈ కుష్ఠరోగి మత్తయి సువార్త 8వ అధ్యాయము ఈ మొదటి 4 వచనంలో ఉన్నటువంటి ఈ ఎవరైతే ఈ కుష్ఠరోగి ఉన్నాడో ఆయన వివరణ అయితే ఇవ్వాల. అసలు ఎందుకు వచ్చింది ఈయనకి ఏమిటి అనేటటువంటి వివరణ మాత్రం మనకు తెలియదు. కానీ బహుశా ఏదో పాపం చేసి ఉండొచ్చు ఏమో, బహుశా. ఏదేమైనా ఇక్కడ ఈ కుష్ఠరోగి మరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. కింద ఒక మాట చెప్తాను. ఇక్కడ ఈయనలో మరే కుష్ఠరోగి చేయనటువంటి పని 3 ప్రాముఖ్యమైన పనులు చేశాడు. వాటినే ఈ సమయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. 3 ప్రధానాంశ విషయాలు. ఒకటి ఏం చేశాడు ఆయన? ఎవరో చేయనటువంటి పని చేశాడు. చూద్దాం, ఒక్కొక్కటి మనం చూద్దాం. సందర్శనలోకి వెళ్దాం. ఒకటి ఏం చేశాడో చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా అన్నాడు. 2 విషయాలు జరిగాయట. ఒకటి ఏమన్నాడు ఆయన? ఏ దేవుడైతే ఆయనకు స్వస్థత ఇవ్వగలడో ఆ పరమ వైద్యుని దగ్గరకు వచ్చాడు. వచ్చి అనే మాట చూడండి, ఎంత చక్కని మాట గమనించారా? ఎక్కడికి వెళ్ళలేదు ఆయన. ఏ దేవుడైతే స్వస్థపరచగలడో, బాగు చేయగలడో
కుష్ఠరోగి వచ్చి ఆయన మ్రొక్కి మొట్టమొదటి ఆయన చేసిన పని ఏమిటంటే, ఏ దేవుడైతే ఆరాధనీయుడో ఆ దేవునికి మ్రొక్కాడు. అదే ఆరాధన, అదే స్తుతి ఆరాధన. మ్రొక్కి ఎవరికి మ్రొక్కుతామండి? మనందరం ఎందుకు వచ్చాము ఇక్కడికి? స్తుతి ఆరాధన చేయడానికి, ఆయన మ్రొక్కడానికి వచ్చామా? ఆయన కూడా రావడమే ఆయన దగ్గరకు వచ్చి ఫస్ట్ మొట్టమొదటిగా మ్రొక్కాడు. 10 మంది కుష్ఠరోగుల జీవితాలు చూడండి. ఒకసారి చూడండి. మ్రొక్కిన సందర్భం ఉందా అక్కడ? లేదు. వారు మొట్టమొదటిగా వారు చేసిన పని ఏంటంటే కేకలు పెట్టారు, అయ్యా మమ్మల్ని స్వస్థపరచయ్యా అని వేడుకున్నారే కానీ స్తుతి చేయాలి, ఆరాధించలేదు. ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆరాధించాడు దేవుని. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా ఈ మాటలు వినండి. ప్రభువుని మనం ఆరాధించాలి, ప్రభువుని మనం స్తుతించాలి. ఎలా అంటే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. ఉన్నట్టుగా ఈ పెద్దలతో ఏదో స్తుతిస్తున్నాం పాడదామని కాదు. ఆత్మతో సత్యముతో ఆయన నిజమైన దేవుడు కాబట్టి, సత్యమైన దేవుడు కాబట్టి సత్యముగా ఆయన ఆరాధించాలి. ఈ వ్యక్తి అదే చేశాడు. మొట్టమొదటిగా వచ్చి ఆయన పాదాల యొక్క వ్రప్పడం అంటే ఏమిటండి? వ్రప్పడం అంటే ఏమిటి? ఆనాడు దినాల్లో కాళ్ళ మీద పడిపోవడమే. కాళ్ళ మీద పడిపోయాడు, అయ్యా ముందు కాళ్ళ మీద పడిపోయాడు. రెండోది ఏం జరిగిందో చూడండి. ఏమన్నాడు ఆయన? ప్రభువా అన్నాడు. ప్రభువా, ఎంత చక్కని మాట చూడండి. సహజంగా ఈ మాట ఎవరినంటారంటే ఒక రాజుని తన ప్రజలందరూ కూడా వచ్చి ఏమంటారంటే ఏదైనా ఆజ్ఞ ఇచ్చినప్పుడు చిత్తం ప్రభువా అంటారు. చిత్తం ప్రభువా అంటే నువ్వే చెప్తే అదేనయ్యా. ఇక్కడ ఈ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా ఆయన భావించి ప్రభువా అంటాడు. ఎంత చక్కని మాట చూడండి. మన దేవుడు రాజులకు రాజే కాదు, ప్రభువులకు ప్రభువును గొప్ప దేవుడే ఉన్నాడు, ఆరాధనకి యోగ్యుడై ఉన్నాడు. అందుకనే ఆ సత్యాన్ని గ్రహించి ఈ వ్యక్తి ఏం చేశాడంటే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి మ్రొక్కి ప్రభువా అన్నాడు. దేవుడు బిడ్డలారా, ఇంకొంచెం లోతులకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నా. వాస్తవానికి ఇది ఏం జరిగిందంటే, ఇది ఏముంది చక్కగా ఆలోచన చేయకూడదు. ఏం చేసి అసలు ఇక సమస్య ఏంటి? కుష్ఠరోగం వచ్చింది. ఆ దినాల్లో బహు భయంకరమైనటువంటి వ్యాధి ఏమిటంటే కుష్ఠరోగమే. సమాజంలో కనుక వచ్చారా వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపబడతారు. అది కఠినమైనటువంటి ఆజ్ఞ. ఎంత భయంకరమైనటువంటి రోగం ఈయనకి ఎందుకు వచ్చి ఉండొచ్చు? మనం ఇందాక చూసే కొన్ని మాటలు. ఆ దినాల్లో ఒక ఉద్దేశం ఏంటంటే వారు చేసిన పాపాలను బట్టి దేవుని వల్లనే ఈ కుష్ఠరోగం వస్తుంది అని. సరే, దేవుని వల్లనే నాకు ఈ కుష్ఠరోగం వచ్చిందని చెప్పి ఈయన విసుక్కోలేదు, కోప్పడలేదు. కానీ నన్ను బాగు చేయ్యా అని రాగానే రావడం చేతనే కేకలు వేసి మొరపెట్టుకోలేదు. కానీ ఆయన ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. దీనినే ఏమంటారంటే స్తుతి యాగము అంటారు. దీనిని ఏమంటారండి? స్తుతి యాగము. మీరు కనుక కీర్తన గ్రంథం 50వ సంకీర్తన 23వ వచనంలో చూస్తే స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు అంటాడు దేవుడు. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. ఇంతకి ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావాలి. ఇంతకీ స్తుతి యాగము అంటే ఏమిటి అనే ప్రశ్న మీకు రావాలి. ఏమి స్తుతి యాగం అంటే మీకు ఉదాహరణ తెలియజేస్తున్నాను, వినండి. ఎట్లున్నాయి కదా ఎద్దు యొక్క యజమానుడు దాని వేలు కోడి ఏం చేస్తాడంటే ఆయన
దాని కాళ్ళకు, ఆ 4 కాళ్ళకు ఇనుప లాంటివి వాటి మేకలు కొట్టిస్తాడు. ఎందుకంటే అది మొలంలో వెళ్ళినప్పుడు ముళ్ళు గుచ్చుకోకుండా, అది వెళుతున్నప్పుడు దాని కాళ్ళు అరిగిపోకుండా ఆ కాళ్ళల్లో వాటిని కొట్టిస్తాడు ఆయన, దాని వేలుకోలే. మరి ఇలా చేశాడు నా యజమానుడు అని ఎదురు తిరుగుతుందా? ఎదురు తిరగదు. చెప్పినట్టు వెంటది. తన యజమానుడు చెప్పినట్టు ఆ ఎద్దు వెంటది, లోబడుతుంది. యజమానుడికి లోబడి ఆయన చెప్పినట్టు ఏ పని చెబుతుందో ఆ పని చేస్తుందన్నమాట. ఇది స్తుతి యాగం అంటే. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇలా ఒక రోజు ఒక మరి వ్యక్తి చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏం ఆలోచన చేస్తున్నాడంటే, దేవుడేంటి నాకు ఇటువంటి భార్యను ఇచ్చాడు, గయ్యాన్ని గమనించాడేంటి, చెప్పిన మాట వినడం లేదు, నాకు ఆస్తిపాస్తులు లేవు, కారు లేదు, బంగళా లేదు, కనీసం సైకిల్ కూడా లేదు అని బాధపడుతున్నాడు. ఏంటి నా జీవితం, ఇంత పేదరికంలో నేను ఉన్నానేంటి అని చెట్టు కింద కూర్చొని ఏ దేవుడు అయ్యా నీవు అని దేవుడిని నిందిస్తున్నాడు. బాగా అర్థం చేసుకుంటున్నాడు. రోజు గెలిపి ఆలోచన చేస్తాడు. దేవుడేనా నాకు ఇలా చేసింది? ఆ దేవుడే. నన్ను ఈ స్థితికి తెచ్చింది దేవుడే. అపోహలో ఉన్నాడు. ఇది ముందు పెట్టుకోవాలి మీరు, సత్యం కాదు అది. అపోహలో ఉన్నాడు. దేవుడే నన్ను ఇలా చేశాడు. ఆయన ముందు నుంచి 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తి ఒక చిన్న చక్రాల బండి మీద కూర్చొని ఆయన నెట్టుకుంటూ వెళ్తూ ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. రకరకాల పాటలు పాడుకుంటున్నాడు, ప్రభుని ధనపరుస్తున్నాడు, ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అయ్యా అని కీర్తనలతో, కృతజ్ఞతాస్తుతులతో, ప్రభువా నీకు వందనాలు, నన్ను సజీవులకు వచ్చావయ్యా, నీకు వందనాలు, స్తుతులను పాటలు పాడు ఆయన వెళ్తా ఉంటే ఈ దృశ్యాన్ని ఈయన చూశాడు. చూసి అదేంటి, 2 కాళ్ళు లేవు, సరైన ఆరోగ్యం లేదు, ఆ చిన్న చక్రాల బండి మీద కూర్చొని దోక్కుంటూ వెళుతూ దేవుడిని స్తుతిస్తాడేంటి అని చెప్పి ఒక ఆలోచనలో పడ్డాడు. ఏంటి ఆలోచన అంటే, 2 కాళ్ళు లేకపోయినా దేవుడిని స్తుతిస్తున్నాడు ఈయన. అంటే సజీవులతో ఉంచాడు కాబట్టి ప్రభువును కనపరుస్తున్నాడు. మరి నేనేంటంటే మూర్ఖుడుగా ఉన్నాను. నేను నాకు 2 కాళ్ళు ఇచ్చాడు, వేసుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, మరి ఆరోగ్యం ఇచ్చాడు, అందాన్ని ఇచ్చాడు, మంచి స్థితిని ఇచ్చాడు. మరి నేనేంటి లేని దాని గురించి, ఉన్నదాన్ని బట్టి నేను దేవుడిని స్తుతించట్లేదు, లేని దాన్ని బట్టి ఏడుస్తున్నానే, చిచ్చి ఎంత మూర్ఖుడు నేను అని చెప్పి అక్కడికక్కడే తన జీవితాన్ని మార్చుకున్నాడండి. ఆ వ్యక్తి ఏదైతే 2 కాళ్ళు లేకుండా ప్రభువును స్తుతిస్తున్నాడో అది స్తుతి యాగం అంటే. అర్థం చేసుకున్నారు పిల్లరా? స్తుతి యాగము అంటే అదనమాట. అందుకనే మనం ఒక చక్కని పాటను పాడుకున్నాం. మీరు 2వ పాట మనకి అంశానికి తగిన పాట పాడుకుంటాం ఎప్పుడు కూడా. అక్కడ పాట ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుండి 634వ పాటలో ఒకటి ఉంది. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసును స్తుతింతును అనే పాటను మనం పాడుకున్నాం. ఎల్లవేళలందు, కష్టకాలంలో, మంచిగున్నప్పుడే కాదయ్యా, కష్టకాలంలో కూడా నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను మహిమపరుస్తాను. ఇది స్తుతి యాగం అంటే. ఇది ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ఈ కుష్ఠరోగి జీవితంలో అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది బిడ్డలారా? దేవుడు నాకు శాపాన్ని బట్టి ఈ కుష్ఠరోగం ఇచ్చాడే అని దేవుణ్ణి ఆయన దూషించట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే పైపెచ్చు, అయ్యా నీకు వందనాలు, నీకు స్తుతులు ప్రభువా అని మొక్కుతూ
ప్రభువా అని దేవుణ్ణి కనపరుస్తున్నాడు. ఈ విషయాలు చెప్పుకుంటూ పోతే ప్రియులారా మన సమయం సరిపోదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి స్తుతించడం వల్ల ఎన్నో మేలు దాగి ఉన్నాయో లెక్కలేనన్నాయి. కోకలో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కూడా అనేకమైనటువంటి సందర్భాలు. మీరు చూడండి, దానియేలు జీవితం చూడండి. ఒక చిన్న విషయం 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటుందంటే, సింహాల గుహలో వేయబడతామని ఆజ్ఞాపించినప్పటికీ ఆయన వెళ్ళి అనుదినము ముమ్మారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. స్తుతించుచు అనే మాట ఉంటుంది అక్కడ. అది స్తుతి యాగం అంటే. తద్వారా ఏం జరిగింది? సింహాలు కుక్కల్లాగా ఆయన ముందొచ్చి వాలే, కుక్కల్లాగా సింహాలు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే స్తుతిలో జరుగుతుంది. నీ జీవితాలను బట్టి నాకు ఇది జరిగిందే అది జరిగిందే అని ఎప్పుడు చూసినా ఏడవడం, చనుకోవడం, కొనుక్కోవడం ఇది మంచిది కాదు పిల్లలు. ఆనాడు చాలా మంది ఇశ్రాయేలు సనిగి గొనిగి అనేక మంది నశించారు పిల్లలు. మన జీవితాలు ఉండకూడదు. ప్రభునాలు మనం చేస్తున్నాం. కుష్ఠరోగిలో నుంచి మనం ఒక సత్యాన్ని గమనించాలి కూడా. ఏమిటంటే తన కుష్ఠరోగాన్ని బట్టి దేవుడిని నిందించలేదు, దూషించలేదు, ఘనపరిచాడు. ప్రభుని మహిమపరిచాడు. రెండో సత్యాన్ని పొందాం. రెండోది ఏం జరిగింది? ఏమన్నాడు ఆయన? 3 విషయాలు. ఒకటి, ఆయన దగ్గరికి వచ్చాడు. ఏ దేవుడైతే స్వస్థపరచగలడో ఆయన దగ్గరికి వచ్చాడు. రెండోది, ఏ దేవుడైతే ఆరాధనీయుడో ఆ దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడు. ఏ దేవుడైతే తన మొరను వెనకలిగి జవాబిస్తాడో ఆ దేవుడి దగ్గరికి ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. ఏం చేస్తున్నాడు? నేను చదువుతున్నాను చూడండి పిల్లలు. ఏమంటున్నాడు ఆయన? చూడండి పిల్లలు, 2వ వచనంలోనే ఏమంటున్నాడు? అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. నన్ను శుద్ధిని చేసేయ్యా, నన్ను బాగుపరిచే అని ఆ 10 మంది కుష్ఠరోగులు అక్కడ త్యాగం పెట్టాడా? లేదండి. ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు. మీకు ఈ మాట వినగానే మీకు ఒకటి అర్థం అయిపోవాలి. ఒక సన్నివేశం ముందుకు వచ్చేయాలి. ఏమిటది? యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకసారి ఆ చివరి దశలో సిలువకు అప్పగించుకునే ముందు ఒక ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? అయ్యా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఈయన ప్రార్థనలో అది లేదు. ఈయన ప్రార్థనలో ఏముందంటే నాకు మేలైతే, ఉద్దేశం అదనమాట. నాకు మేలుకరంగా ఉంటే ఇది నేను బాగుపడడం నీ చిత్తమైతే నాయన నన్ను శుద్ధిగా చేయ. ఇది కావాలి నీ ప్రార్థనలో, నా ప్రార్థన. ఎంత మంచి ప్రార్థన చూస్తున్నారా? ఒకటి స్తుతి ఆరాధన చేస్తున్నాడు. అది కూడా ఏ స్తుతి ఆరాధన? స్తుతి యాగము. కష్టాల్లో దేవుని స్తుతిస్తున్నాడు. ఈ సత్యం గ్రహించారు. రెండోది పిల్లరా, ప్రార్థన కూడా ఎటువంటి ప్రార్థన చూడండి. తన స్వలాభం చూసుకుంటున్నా, స్వార్థం చూసుకోవడం లేదు. ఇది నా జీవితంలో బాగుండాలని నీ చిత్తమైతే నాయన నన్ను బాగుపరచగలము. దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని గ్రహించండి. నీ జీవితంలో, నా జీవితంలో మనకు మేలు జరగాలంటే మనకంటే కూడా ఎక్కువగా ఆయనకే తెలుసు. నీ నా జీవితంలో ఏది మేలుకరమో నీకంటే నాకంటే మన సృష్టికర్త అయినటువంటి ఆ దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడాలి. నీ ప్రాంతంలో కూడా స్వార్థత ఉండకూడదు. సమస్తం నాయన నా జీవితంలో ఏదైతే నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో, నాకు ఏదైతే మేలుకరమో నీవు చేయ. అది
కావాలి పిల్లలు. ఈ కుష్ఠరోగి నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యాలు: ఒకటి, ఆయన దగ్గరికి వచ్చాడు. రెండవది, దేవుణ్ణి కనపరిచాడు, కష్టంలో స్తుత్యాగం చేశాడు. మూడవది, దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుని మీదే ఒకటి, దేవుని దగ్గరికి వచ్చాడు. రెండవది, బలమైనటువంటి స్తుత్యాగం ఉంది. మూడవది, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన కూడా ఉంది. ఇంత చేసిన వాడిని దేవుడు ఏం చేస్తాడు? నుంచి అంటాడా? ఎంత చక్కని మాటలు చూడండి పిల్లలు. 10 మంది కుష్ఠరోగులతో ఏమన్నాడు? మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాన్ని కనబరుచుకోండి అని చెప్పాడు. అక్కడ చెప్పలేక కాదు, వెంటనే శుద్ధుడు కమ్మని అనడం ఎంత పని అంటే ఆయనకి, ఎంత క్షణాల్లో పని ఆయనకి. కానీ అక్కడ సందర్భం, ఇక్కడ సందర్భం మీరు ఒక్కసారి మీ కళ్ళ ముందు తెచ్చుకోండి. ఏం జరుగుతుంది అక్కడ? వారు కేకలు పెట్టారు, స్వస్థత దయచేయని కేకలు పెట్టారే కానీ దేవుడి మీద ఆధారపడలా. రెండవది, దేవుణ్ణి స్తుతించడం లేదు. ఈ వ్యక్తి దేవుణ్ణి, యేసయ్యను ఆయన మనసును కరిగించేశాడండి. అర్థం చేసుకుంటారా ఈ మాట? ఆయన మనసును కదిలించేశాడు. అయ్యో, ఈయన ఎంత జరిగినా నన్ను దూషించకుండా నా దగ్గరకు వచ్చి ఆరాధించాడు. ఈ వ్యక్తి తన స్వార్థాన్ని కోరుకున్నా స్వస్థపరచమని నీ చిత్తమైతే నా మీదే పెట్టాడు, భారమంతా నా మీదే వేసేసాడు అని చెప్పి ఏం చేశాడండి? యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? చూడండి పిల్లలు, ఏం జరిగిందో చూడండి. పిల్లలు ఇక్కడ మీరు వినాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం, జాగ్రత్తగా వినండి. అదేంటంటే స్తుతి ఆరాధనలో, ప్రార్థనలో ఎంతో శక్తి ఉన్నది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఫ్రెండ్. స్తుతి ఆరాధనలో, ప్రార్థనలో ఎంతో శక్తి దాగి ఉన్నది. అది కూడా ఇటువంటి స్తుతి ఆరాధనలో, ఇటువంటి దేవుని మీద ఆధారపడే ప్రార్థనలో చాలా శక్తి ఉన్నది. అక్కడ 3 పనులు జరిగాయి. ఇలా చేయడం చేత, ఇటువంటి స్తుతి ఆరాధన చేయడం చేత, ఇటువంటి ప్రార్థన చేయడం చేత 3 కార్యాలు జరిగాయి. 3 కార్యాలు జరిగాయి. నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనసుని కరిగించేశాడు ఈ మాట ద్వారా. దాన్ని కొంచెం వివరంగా తెలియజేస్తున్నాను పిల్లగా. ఆ మాట జాగ్రత్తగా మీరు పరిశీలన చేయాలి. ఆ మాటలు ఎప్పుడైతే యేసయ్య విన్నాడో వెంటనే ఆయన ప్రతిస్పందన ఏమిటో చూడండి. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, 3వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి. ఇక్కడ వినాలి జాగ్రత్తగా మాట్లాడు. కుష్ఠరోగిని ముట్టుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? కంపు కొట్టే వస్త్రాలు, శరీరం అంతా పుండ్లు, చూడడానికి అసహ్యకరంగా ఉంటాడు, అపవిత్రుడు, కంపు కొడతా ఉంటాడు. ఆయన శరీరాన్ని పురుగులను బట్టి, వస్త్రాలను బట్టి వాసన పడతా ఉంటుంది, కంపు వాసన. మీరు చూడండి, ఆ 10 మంది కుష్ఠరోగులను ముట్టుకున్నాడా ఆయన? ముట్టుకున్నాడా? ముట్టుకో. సెలవిచ్చాడు, మీరు వెళ్ళి కనపరచు. ఇక్కడ ఈ కుష్ఠరోగిని ఏం చేశాడు? ఆయన చెయ్యి చాపి ముట్టి. ఎందుకు ముట్టుకోగలిగాడు అనంటే ఆయన్ని అంతగా సంతోషపరిచాడు ఈ వ్యక్తి. ఆదరణ చేసుకోండి మాట. ఎందుకు ముట్టగలిగాడు ఆయన్ని? ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఎందుకు ముట్టుకున్నాడంటే ఆయన చేసిన స్తుతి ఆరాధన అటువంటిది, ఆయన చేసిన ప్రార్థన అటువంటిది.
ఆయన మనసును కలిగించాడు కాబట్టి చెయ్యి చాపి ముట్టుకున్నాడు. అప్పుడేం జరిగింది చూడండి. నాకు ఇష్టమే అన్నాడు. చెయ్యి చాపి ముట్టి నాకు ఇష్టమేనయ్యా అన్నాడు. నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి ఆయను. నాకు ఇష్టమే అన్నాడు. ఇష్టం కాదా దేవుడికి? ఇటువంటి శుద్ధియాగం చేసేవారంటే దేవుడికి అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఆయనకి. ఏమైనా చేస్తాడు వాళ్ళ కోసం ఆయన. రెండవది, దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయనకి ఇష్టం. ఎస్, నాకు ఇష్టమే, నువ్వు బాగుపడ్డమే నాకు కావాలి, నాకు ఇష్టమేనయ్యా అని చెప్పాడు. అని ఏం జరిగింది? వెంటనే ఒక చక్కని మాటను పలికాడు. నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా ఆలస్యం కూడా అవలా. తక్షణమే అప్పటికప్పుడే ఆ 10 మంది కుష్ఠరోగులు గమనించండి, వారు ఎక్కడో దారిలో వెళుతూ ఉండగా శుద్ధులయ్యారు. కానీ ఆలస్యం జరిగింది అక్కడ. ఇక్కడ మాత్రం కొంచెం కూడా ఆలస్యం జరగల. తక్షణమే అప్పటికప్పుడే. దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు అనేక మేలులను దాచి ఉంచాడని నమ్ము. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన మేలు విస్తారమైనవి. దేవుని బిడ్డలారా, ఈ మాట వినండి. అందుకనే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి బిడ్డ దేవుని మనసారా స్తుతిస్తారు, ఆరాధిస్తారు, స్తుతి యాగం చేస్తారు. అంతేకాదు, రెండవది, తమ స్వార్థాన్ని విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడతారు. నాకు ఏదైతే మేలుకరమో చేయండి అయ్యా అని దేవుని మీద ఆధారపడతారు. ముట్టాడు, ముట్టుకున్నాడు, తక్షణమే స్వస్థత జరిగింది. దేవుని బిడ్డలారా, మాట విన్నారా? వెంటనే వాని కుష్ఠరోగము పోయింది, శుద్ధుడైపోయాడు. దేవునికి ఆయనకి మహా ప్రభావములు చెందును గాక. గొప్ప దేవుడు ఆయన. ఒక మాట వినండి, ఆయన పరిశుద్ధులను, ఆయన విశ్వాసుల్ని ఆయన ఒమ్ము చేసే దేవుడు కాదండి. వారి విశ్వాసాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు. పరిశుద్ధులండి. పరిశుద్ధులు ఏం కావాలో వారు కోరుకోవాల్సిన మార్గాన్ని దేవుడు తెలియజేస్తాడు, వారిని దీవిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ఈ వ్యక్తుల నుండి మనం అదే నేర్చుకుంటున్నాం. ముగింపులో ఒక సత్యాన్ని మీ ముందు చాలా ఆశపడుతున్నా. చాలా ప్రాముఖ్యమైన విషయాలు గమనించండి. స్తుతి ఆరాధనలో, ఈ ప్రార్థనలో ఏం జరుగుతాయంటే 3 కార్యాలు జరుగుతాయని చెప్పారు. ఒకటి, ఏం జరిగింది? ఏం జరిగిందండి? అద్భుత కార్యం జరిగింది. ఇక్కడ ఒకటి అద్భుత కార్యం జరిగింది. భయంకరమైనటువంటి కుష్టి వ్యాధితో వచ్చినటువంటి ఆ వ్యక్తికి వెంటనే తక్షణమే బాగుపడ్డాడు. అది అద్భుత కార్యం జరిగింది అక్కడ. నీ జీవితంలో కూడా ఇటువంటి అద్భుత కార్యాలు జరగాలంటే నువ్వేం చేయాలంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించు, స్తుతి ఆరాధన చేయి, దేవుని మీద ఆధారపడు. అద్భుత కార్యం జరగడానికి అదొక కారణం. రెండవది కూడా ఈయన జీవితంలో ఏం జరిగింది? ఒకటి అద్భుత కార్యం, రెండోది ఆరోగ్యం కలిగింది. అనారోగ్య పరిస్థితిలో వచ్చాడు ఆయన, కుష్ఠరోగంతో వచ్చాడు. భయంకరమైనటువంటి అనారోగ్యం ఇది. ఆ దినాల్లో కుష్ఠరోగం అనేటువంటిది బహు భయంకరమైనటువంటి వ్యాధి. దానికి మందు లేదు, దానికి మందు లేదు. పరమ వైద్యుడైనటువంటి దేవుడే ఆయన్ని స్వస్థపరచాలి. ఆ దినాల్లో దానికి మందు లేదు. భయంకరమైనటువంటి రోగం. ఎవరికైనా రోగం వస్తే యాజకుని యొక్క పర్యవేక్షణలో ఆ వ్యక్తికి కుష్ఠరోగం అని తేలితే కఠినంగా వారిని ఊరి బయటికి పంపించారు. పొరపాటును కనుక సమాజంలోకి వచ్చాక రాళ్ళతో కొట్టి చంపబడతాడు. ఆయనకి ఏమేమి దూరం అయ్యాయి? సమాజం దూరమైంది, దేవుని సన్నిధి దూరమైంది, సన్నిహితులు దూరమయ్యారు. సమాజం, సన్నిధి, సన్నిహితులు దూరం అయిపోయారు.
ఒంటరిగా ఊరు బయట ఉండాలి. సరైన ఆహారం ఉండదు, నీళ్ళు ఉండవు. ఇటువంటి వారికి ఏం జరుగుతుందండి? శారీరకంగా రోగమే కాదు, కానీ ముందు ఇటువంటి పరిస్థితులను బట్టి మానసికంగా కృంగిపోయి మానసికమైన అనారోగ్యానికి గురవుతాడు. అంతేకాదు, దేవుడి సన్నిధి లేదు కాబట్టి ఆయనకి దూరం ఉండాలి కాబట్టి, ఊరి బయట ఉండాలి కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యం లేదు. 3 విషయాలు. ఒకటి, శరీరపరమైనటువంటి ఆరోగ్యము, మానసికపరమైనటువంటి ఆరోగ్యము, ఆధ్యాత్మికపరమైనటువంటి ఆరోగ్యము. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా దేవుడు ఇక్కడ చేశాడు. ఒకటి, అద్భుత కార్యం జరిగింది. రెండోది, ఆరోగ్యం కలిగింది. మూడోది మనం చూద్దాం. అది చూసుకొని మనం ముగించుకుందాం. మూడోది ఏం జరిగింది అని చూస్తే ఆశీర్వాదం దొరికింది. ఆశీర్వాదం దొరికింది. అంతకుముందు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు, పుండ్లతో ఉన్నాడు. ఆ యొక్క శరీరం అంతా భయంకరమైనటువంటి, మొహాన్ని చూడలేదు, చూడడానికి వికారం ఉండదు, కుటుంబ సభ్యులతో జీవించలేని పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, కుష్ఠరోగులకి పొరపాటున సమాజంలోకి వస్తే రాళ్ళతో గుండి చెప్పబడుతుంది. ఇది దౌర్భాగ్యమైనటువంటి జీవితం. ఊరి బయట బాధపడుతూ దుఃఖంలో భయంకరమైనటువంటి వ్యాధుల్లో ఉండాలి. ఇది దౌర్భాగ్యమైన జీవితం. ఇప్పుడు ఏం జరిగిందని అంటే ఈయనకి ఆశీర్వాదం కలిగింది. ఆశీర్వాదం కలిగింది. ఏం జరిగింది? ఇప్పుడు ఆరోగ్యవంతుడు అయ్యాడు, శుద్ధుడు అయ్యాడు, మంచి వస్త్రాలు ధరించుకోవచ్చు. ఆయన మంచి వస్త్రాలు ధరించుకొని ఉండవచ్చు. ఆ తర్వాత వెంటనే దేవుడు ఇచ్చుండొచ్చు. ఆ తర్వాత ఏం జరిగింది? సమాజంలో ఉన్నాడు, హాయిగా సంతోషంగా ఆనందంతో ఇంటికి వెళ్ళి కుటుంబంతో కలిసి జీవించుకోవచ్చు. అవునంటారా కాదంటారా? మరి ఇదంతా ఆశీర్వాదం కాదంటారా? 3 విషయాలు. ఒకటి అద్భుత కార్యం జరిగింది. రెండోది ఆరోగ్యం కలిగింది. మూడవది ఆశీర్వాదం దొరికింది. దీనంతటిగా కారణం ఏంటంటే స్తుతి ఆరాధన చేయబట్టి, దేవుడి మీద ఆధారపడబట్టి, ఆత్మలో దేవుడి మీద ఆధారపడబట్టి 3 కార్యాలు జరిగాయి. అయితే దేవుడు ఏం చెప్పాడంటే నీవు వెళ్ళి యాజకునికి కనపరుచుకుని మోషే నియమించిన కాంతును సమర్పించు అన్నాడు. ఇది మనం అసలు విషయానికి వస్తున్నాం ముగింపులో. ఈ విషయాన్ని గమనించండి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు వెళ్ళి కాంతును సమర్పించు అన్నాడు. మోషే నియమించిన కాంతి ఏమిటి అని మీకు ఈ సందేహం రావచ్చు. మీ పరిశుద్ధుల గ్రంథాలు త్వరగా తెరవండి. లేవియ కాండం 14వ అధ్యాయం 10వ వచనం. లేవియ కాండం 14వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లను, నైవేద్యములకై నూనె కలిసిన 3/10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకొని రావలెను. ఇది ఆనాడు కుష్ఠరోగులు స్వస్థత చెందిన తర్వాత వారికి మోషే నియమించినటువంటి కానుక. ఎంత ఖర్చుతో కూడినటువంటిదో చూడండి, ఎంత ఖర్చుతో కూడినటువంటిదో గమనించండి. మరి ఎంత మంచి వ్యక్తి, ఇంత స్తుతియాగం చేసిన వ్యక్తి, దేవుని మీద ఆధారపడినటువంటి, దేవుని ప్రసన్నం చేసినటువంటి ఆ వ్యక్తి, దేవుని హృదయాన్ని కరిగించినటువంటి ఆ వ్యక్తి మరి దేవుడి మాట విన్నాడంటారా, వినలేదంటారా? అక్కడ రాయబడలేదు. కానీ నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఏమిటంటే ఖచ్చితంగా ఆయన వెళ్ళి యేసయ్య చెప్పినట్టుగా చేసి ఆశీర్వాదాలు పొందగొట్టవచ్చు. దేవుడి బిడ్డలారా, దీనిని కొంత మనం ఆధ్యాత్మికంగా మన జీవితాల్లో అన్వయింపజేస్తున్నాం. ఒకటి, శరీరపరమైనటువంటి ఆశీర్వాదాలే కాదండి. మన జీవితాల్లో దేవుడు చేసిన మేలు లెక్కలేనా ఉన్నాయి. అంతేకాదు, వాస్తవం చెప్పాలంటే ఈ పాత నిబంధన గ్రంథంలో వీరు కానుకలు అర్పించేటప్పుడు శుద్ధులైన తర్వాత రెండు అర్పణలు చేసేవారు. ఒకటి ఏమిటంటే 2 బలులు. ఒకటి పాప పరిహారార్థ బలి, రెండవది అపరాధ పరిహారార్థ బలి. ఈ 2
ఈ రెండు బలులే అర్పించేవారు ఎక్కువగా. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈనాడు దేవుడు బిడ్డలారా, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తూ ఉండొచ్చు. ఇంకా ఇంకా దేవుడికి ఇష్టం లేని పనులు నువ్వు చేస్తూ దేవుడి కోపానికి, ఉగ్రతకి నువ్వు గురవుతూ ఉండొచ్చు. ప్రభు నామములో మనం చేస్తున్నాను. దేవుడి పాదాలు చెప్పుకోద్దాం అందరం. ఆయన కోపగిస్తే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఆయన నిమ్మలపరచాలి, ఆయన్ని సన్మానించాలి, ఆయనను గౌరవపరచాలి. స్తుతి ఆగమనిద్దాం. ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేద్దాం, ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేద్దాం. దేవుడికి ఇష్టం వచ్చినట్టుగా జీవించి ఆయన కోపానికి గురయ్యామా మనం తట్టుకోలేము. అందుకనే జాగ్రత్తగా జీవించాలి ప్రతి విశ్వాసి, ప్రతి పరిశుద్ధుడు. రెండవది, ఏ పాపి అయితే ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని తమ హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించలేదో వారు చేయాల్సిన పనులు రెండే ఉన్నాయి. ఒకటి, యేసే ప్రభు అని తమ నోటితో ఒప్పుకోవాలి. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు రోమీయుల పత్రికలో. యేసు, అది రెండు ఒక మాట కాదు. యేసు ప్రభు. చూడండి ఆ మాట చూసి మనం ముగించుకుందాం. చూడండి అక్కడ ఏమనుకుందో, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు అని, యేసు ప్రభు అని కాదు అక్కడ ఉద్దేశం. అక్కడ ఉద్దేశం ఏంటంటే యేసుని నీవు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ప్రతి పాపి రక్షింపబడాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని యేసుని ప్రభువుగా వారు నోటితో ఒప్పుకోవాలి. రెండవది, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఈ పనులు చేయాలి ప్రతి ఒక్కరు, పాపులుగా ఉన్న ప్రతి ఒక్కరు. రెండవది, దేవుని కోపానికి గురై పాపులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆయన సన్నిధికి రావాలి, స్తుతి ఆగమ చేయాలి. ఆయన మీద ఆధారపడి జీవిస్తే దేవుడు దీవిస్తాడు. రెండవది గమనించండి పిల్లలు, దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి, శరీరపరమైన మేలు కావచ్చు, ఆధ్యాత్మిక పరమైనటువంటి మేలు కావచ్చు, అది ఏదైనా సరే మీ జీవితంలో మేలు జరిగినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేసిన మాట ఏమిటంటే ఆయన ఆజ్ఞలను తిరస్కరించలేదు. నువ్వు వెళ్ళి కానుకలు సమర్పించు అన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన తీసివేయాలి. ఈనాడు దేవుడు బిడ్డ, నీవు నేను మా అందరూ చేయాల్సిన పని ఏంటంటే నీ జీవితంలో, నా జీవితంలో చేస్తున్న మేలును బట్టి ఏం చేయాలంటే కీర్తన గ్రంథంలో ఇందాక ఉత్తర భాగంలో మనం చదువుకున్నాం. 100వ సంకీర్తన 4వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామములో ఘనపరచుడి. కృతజ్ఞతార్పణలు, మీ దశమ భాగాలు, మీ కృతజ్ఞతార్పణలు, మీ స్వేచ్ఛార్పణలు, మీ మొక్కుబడులు దేవుడి సన్నిధానానికి తీసుకుని రావాలి. చాలా మంది చేసే పొరపాటు ఏంటో తెలుసా పిల్లరా? చాలా మంది చేసే పొరపాటు ఏంటో తెలుసా? దేవుడు ఇవన్నీ కోరుకుంటున్నాడా, హృదయం అడిగాడు చాలు అనుకుంటారు. నో, యు ఆర్ మిస్టేకన్. పొరపాటు చేస్తున్నారు. నీ హృదయంతో పాటు నీ కానుకలు, దశమ భాగాలు, స్వేచ్ఛార్పణలు, నీ మొక్కుబడులు దేవుడి సన్నిధానానికి తీసుకొని రావాలి. కష్టపడి పనిచేయాలి. అందుకనే నువ్వు కష్టపడి చేసిన దానిలో దేవుడికి నీ దశమ భాగం, నీ స్వేచ్ఛార్పణలు, నీ కృతజ్ఞతార్పణలు, నీ మొక్కుబడులు దేవుడి సన్నిధానానికి తీసుకుని రావాలి. అలా చేయి. దేవుడి సన్నిధిలో ఏమైనా కొదువుగా ఉంటుందా? దేవుని మందిరము ఎంత అంటే అంత బాగా ఉంటుంది. ఏది కొదువు అవుతుంది నేను వివరంగా చెప్పట్లేదు, ముగిస్తున్నాను. ఒక్క మాట అర్థం చేసుకోండి. ఈ మాటలో మనందరం కూడా కృతజ్ఞతా భావంతో దశమ భాగాలు, స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతార్పణలు, మొక్కుబడులు మిస్ అవ్వకుండా తీసుకొస్తే నీకు దేవుడు ఇచ్చిన దానాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టగాలి. దేవుని వాక్యానుసారంగా ఖర్చు పెట్టు. దేవుని మందిరాన్ని తీసుకుంటురా. మందిరంలో ఏమేమైతే అవసరతలు ఉన్నాయో
సమస్తము మనం ఇచ్చే కానుకలు సరిపోతాయి. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఈ సత్యాలు గ్రహించాల్సిందిగా నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందా. దయచేసి స్థలం వచ్చండి, కళ్ళు మూసుకోండి బిడ్డలారా. ఎవరు అట్లా చూడగలకండి బిడ్డలారా. ఒక కుష్ఠరోగి మనకు నేర్పిస్తున్న పాఠ ఏమిటంటే, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా ఆయన స్తుతించాలి, ఆయన్ను మహిమపరచాలి. అదే స్తుతి యాగం. రెండవది, ఆ కుష్ఠరోగి తనకున్న బాధను బట్టి దేవుడు దూషించలా కానీ యేసయ్య దగ్గరకు వచ్చి ఆరాధించాడు, బ్రోకాడు, స్తుతించాడు, ఆరాధించాడు. దేవుడు బిడ్డలారా, రెండవది, తనకి ఇష్టమైన ప్రార్థన చేసుకోవాలి, స్వార్థమైనటువంటి ప్రార్థన చేసుకోవాలి, నిస్వార్థమైన ప్రార్థన చేసుకున్నాడు. నీకు ఇష్టమైతే ఉందా మనకు ఆ ప్రార్థన? కళ్ళు మూసుకోండి, తల వచ్చి ఎవరికి వారు తల వచ్చి కళ్ళు మూసుకొని దేవుణ్ణి స్తుతియాగం నీ జీవితంలో ఉందా లేదో ప్రశ్న వేసుకో. ఒకవేళ నువ్వు ఎంతవరకు దేవుడు దూషిస్తున్నావేమో, నీకున్నటువంటి పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు బట్టి స్తుతించు దేవుడు బిడ్డ. ఎందుకు శ్రమకు గురవుతావు? సనిగి కొనిగి స్తుతియాగం చేయి, దేవుడు ఆరాధించి పైవచ్చు. ఆ కుష్ఠరోగి వలె స్వస్థత జరగకముందే దేవుడు ఆరాధించాడు. స్వస్థత జరగకముందే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఎంత చక్కని ప్రార్థన ప్రార్థన, ఎంత మరి అర్థిస్తున్నాడు ఆయన, ఆరాధిస్తున్నాడు, అర్థిస్తున్నాడు. మూడవది, అర్పణ తీసుకొచ్చాడు. ఆరాధించాడు, అర్థించాడు, అర్పణ తీసుకొచ్చాడు. ఉన్నాయా మన జీవితంలో? ఇవి లేకపోతే ఎవరికి వారు ప్రార్థన చేసుకుంటారు? అయ్యా ఆ కుష్ఠరోగి వల్ల నేను కూడా జీవించడానికి నాకు కృప చూపించిందని ఎక్కడ వారు అక్కడ మేము ప్రార్థన చేసుకుంటాం. మహాగరుడ, పరశురుడ, శివాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజు, మీకు స్తుతులు, స్తోత్రములు నాయన. ఒక కుష్ఠరోగి, భయంకరమైనటువంటి రోగం ఆ దినాల్లో నాయన, దానికి మందు లేదు. అంత భయంకరమైనటువంటి రోగంలో కూడా నాయన మీ సన్నిధికి వచ్చి స్తుతి యాగం అర్పించాడు, మిమ్మల్ని గనపరిచాడు, స్తుతించాడు, ఆరాధించాడు. ఈనాడు ఎంతమంది అయితే బిడ్డలు ఈ సత్యాన్ని గ్రహించి, నాయన ఈ రోజు నుంచి నేను నిన్ను స్తుతిస్తాను, సనుగుడు గునుగుడు మాని మిమ్మల్ని ఘనపరుస్తానని ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారో దీవించండి. ఆ కుష్ఠరోగి నాయన మీ మీద ఆధారపడ్డాడు. నీకు ఇష్టమైతేనే తను శుద్ధినిగా చేయమన్నాడు. మీ మీద ఆధారపడ్డాడు. మాతో మీరు మాట్లాడాలి స్పష్టంగా. మేము మా స్వార్థాన్ని చూసుకొని అడుగుతున్నాం, అనేక విషయాలు పొందలేకపోతున్నాం. కుష్ఠరోగి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమన్నాడు. అది మీకు ఇష్టమైంది, బాగు చేశారు. నీకు వందనాలు. నీ బిడ్డల్ని కాదని దేవుడు కాదు నాయన. అందుకని నీకు వేల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. స్తుతి ఆరాధనలో నాయన, ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో మీ వాక్యంలో మేము చూశాను. 3 విషయాలు అక్కడ మేము చూస్తున్నాం నాయన. మీకు వందనాలు. ఆరాధనలో, స్తుతి ఆరాధనలో అద్భుత కార్యం జరిగింది. ఆరాధనలో, స్తుతి ఆరాధనలో ఆరోగ్యం కలిగింది. ఆరాధనలో, స్తుతి ఆరాధనలో ఆశీర్వాదం కలిగినట్లుగా మేము చూస్తున్నాం. మీకు వందనాలు. ఎంతమంది అయితే బిడ్డలు ఈ వాక్యం విని మీ వాక్యానుసారంగా మేము జీవిస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఎలాగైతే ఆరాధించాడో, అర్థించాడో, అర్పణను తీసుకొచ్చాడో నాయన, మా జీవితాల్లో కూడా మేము ఈ రోజు నుంచి కృతజ్ఞతార్పణలు చెల్లించుచు మీ గుమ్మంలో మేము ప్రవేశిస్తాం నాయన. కీర్తనలు పాడుచు మీ ఆవరణంలో ప్రవేశిస్తాం, మిమ్మల్ని స్తుతిస్తాం, మీ నామాన్ని ఘనపరుస్తామని ఎంతమంది బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. వారందరినీ మీ చేతులకు దీవించి ఆశీర్వదించమని ఈ మనవుడు స్తుతులు ఈ లోకానికి త్వరగా తిరిగి రానైనటువంటి నజరేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి.